జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో వసుదైక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన యోగం కార్యక్రమానికి విచ్చేసిన యోగులందరికీ స్వాగతం సుస్వాగతం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, పత్రిజీ శక్తిస్థల్ కైలాస్పురి కడ్తాల్ సౌజన్యంతో ధ్యాన భాగ్యనగరం టీం స్వాగ్ పిరమిడ్ సేవాదళ సహకారంతో జరుపుకుంటున్న ఈ అద్భుతమైన కార్యక్రమానికి మరొక్కసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. సో మరి ఈరోజు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి, అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మరి స్టేజ్ మీదకి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య శ్రీ రామలక్ష్మణ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరికీ చాలా సుపరిచితులు, యోగులుగా, ధ్యానులుగా. అలానే మరి ఈరోజు గౌతమ్ గారు కో ఫౌండర్ ఆఫ్ ఏకం యోగా ప్లస్ వెల్నెస్, సర్టిఫైడ్ ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, ఎంఎస్సి సర్టిఫైడ్ యోగా, 14 years ఎక్స్పీరియన్స్ ఉంది యోగాలో ఆయనకి. మరి ఆయన కూడా స్టేజ్ మీదకి మీ అందరి కరతాళత్వనుల మధ్య స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే, జస్ట్ వార్మప్స్ అండి. కమాన్, అందరూ చేయాలి. ఇంకొకరు కూడా రావచ్చా? బాగా చేసేవాళ్ళు కనుక్కోండి. థ్యాంక్ యూ. అంటే యోగా అంటే ఆసనాలు అంటే ఎవరు లేవలేదు కాబట్టి మన రామలక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరు కూడా చాలా తెలివిగా వార్మప్స్ చేయించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఓ విధంగా యోగా అయిపోయినట్టే. ఓకే, ఎవ్రీవన్ జంప్. మన వాళ్ళు ఎక్కువగా శారీస్ కట్టున్నారు కాబట్టి సూర్యనమస్కారం చేయలేరు కాబట్టి ప్రీ మూమెంట్ చేయించాం. నెక్స్ట్ మూమెంట్ బాగా చేస్తారు. ఓవర్ టు గౌతమ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, రామలక్ష్మణ్ మాస్టర్స్. మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మన అందరితో మొత్తం మీద ఫైనల్గా కూర్చొని ఇవ్వకుండా ఏదో ఒకటి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు గౌతమ్ గారు లీడ్ తీసుకుంటారు. అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మనం ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాం. అందరు కూడా కూర్చోండి ప్రశాంతంగా. స్థిరమైన సుఖమైన మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి, లేదంటే చైర్ మీద అయినా కూర్చోండి. మీ చూపుడు వేలు బొటన వేలు రెండు కూడా టచ్ చేసి మీ మోకాళ్ళ మీద ఉంచుకోండి. దీన్ని జ్ఞానముద్ర లేదంటే చిన్ముద్ర అంటారు. ఒక 3 సార్లు ప్రణవనాదం ఓంకారంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం యోగా ప్రారంభిద్దాం. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. శ్వాసను లోపలికి తీసుకోండి. బ్రీత్ ఇన్.
Breathe in. Feel the vibrations of the Omkara. ఇప్పుడు మీ రెండు చేతుల్ని నమస్కారంలో ఉంచుకోండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాణతోస్మి. ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్రం శిరసం స్వేదం ప్రణమామిం పతంజలిం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. Feel the vibrations of the all prayers. Take the blessings from Adi Yogi and Adi Shankaracharya and all gurus. ఆ సాక్షాత్తు పరమేశ్వరుని నుంచి, శంకరాచార్యుని నుంచి ఈ మానవాళికి అత్యంత సహాయం చేసిన గురువులందరినీ ఒకసారి స్మృతిస్తూ, బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఒకసారి స్మృతిస్తూ, మీ రెండు చేతులను ఒకసారి నమస్కారంలో ఉంచి మీ రెండు చేతుల్ని మర్దన చేయండి. రబ్ యువర్ పామ్స్ అండ్ మేక్ దెమ్ హాట్. మీ రెండు చేతుల్ని రెండు కంటి మీద ఉంచండి. కీప్ యువర్ బోత్ ద పామ్స్ ఆన్ యువర్ ఐస్. దెన్ స్లోలీ లుక్ ఎట్ యువర్ పామ్స్. మెల్లిగా మీ రెండు కళ్ళని నవ్వుతూ తెరవండి. ఇప్పుడు ఏ నవ్వులో అయితే ఉన్నారో పూర్తి కార్యక్రమం యోగా చేయకముందు, చేసేప్పుడు, చేసిన తర్వాత జీవితం మొత్తం కూడా ఆనందంగా నవ్వుగా ఉండడానికి ఈ యోగా ఉపయోగపడుతుంది. 2014 సెప్టెంబర్లో ప్రపంచ మానవాళికి ఉపయోగపడే ఒక ప్రపోజల్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో వచ్చింది. ప్రపంచ సంక్షేమం కోసం, మానవాళి అభివృద్ధి కోసం మన భారతదేశం తరపున గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో భాగంగా ఉండాలని చెప్పి, యోగ విద్య అనేది ప్రపంచంలో ఉన్న 800 కోట్ల పైచులకు జనాభాకి అందాలి అని చెప్పి దీనికంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండడం ద్వారా మరింత విశ్వవ్యాప్తం చేయొచ్చు అని చెప్పి, ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది.
తర్వాత ఐక్యరాజ్య సమితి ఈ ప్రపోజల్ని మన్నించి 2015 నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీనికి ఏకగ్రీవంగా ప్రపంచంలోని 177 దేశాలు సపోర్ట్ చేశాయి. ఒక పనికి ఇన్ని దేశాలు కలిసి సపోర్ట్ చేయడం మానవ చరిత్రలో లేదు. మానవ చరిత్రకి తనను తాను తెలుసుకోవడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడే ఏకైక సాధనం యోగా. ఎప్పటివరకైతే ఇప్పుడున్న ప్రపంచ జనాభాలో 900 కోట్ల జనాభా, 800 కోట్ల పైచులకు జనాభాలో మనకు లేనిదంటూ ఏదీ లేదు. మనకు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అసలు ఆఖరి కొరతలంటూ ఏమీ లేదు. మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. కానీ ఒకటే వెలితి ఏంటి? కాన్సన్ట్రేషన్ లేదు, ఒక డెడికేషన్ లేదు, మనకంటూ ఒక విల్ పవర్ లేదు. మనకు అన్నీ తెలుసు, బట్ ఏం చేయలేము బికాజ్ ఆఫ్ ద డెడికేషన్ లేకపోవడం వల్ల. ఎవరైతే యోగ సాధనని వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకుంటారో వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేయగలరు. తప్పకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది చేయగలరు. అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే కలయిక. ఏంటి కలయిక సార్? ఏం కలయిక? కలయిక అంటే ఒక నార్మల్ పర్సన్కి, ఒక యోగికి ఉన్న తేడా ద్వారా మనం యోగా అంటే మరింతగా లోతుగా తెలుసుకోవచ్చు. ఒక నిమిషంలో మనం యోగా స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ముందు యోగా అంటే తెలుసుకుందాం. ఒక నార్మల్ పర్సన్కి చూసినట్టయితే నేను మరియు ప్రపంచం అనే 2 విషయాలు కనబడతాయి. అంటే ఐ వర్సెస్ యూనివర్స్. ఎప్పుడైతే వర్సెస్ ఉందో అంటే ఫైటింగ్, నేను మరియు ప్రపంచం, మీలో ఎవరైనా ప్రపంచంతో పోటీ చేసి గెలవగలరా? మనము ఒక గేమ్ ఆడుతున్నాం, మన సమఉజ్జీలతో కానీ మనకంటే కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళతో ఆడొచ్చు. అసలు అవుట్ ఆఫ్ సిలబస్తో గేమ్ ఆడొచ్చా? సో ఎప్పుడైతే మనం ప్రపంచంతో ఆ ఫైటింగ్ చేస్తూ ఉంటామో ఎప్పటికీ గెలవలేం. కాబట్టి ప్రపంచం నేను ఒకటే అనే విషయం తెలుసుకుంటే అప్పుడు మనం చాలా సంతోషంగా ఎప్పటికీ సంబరంతో సందడితో ఉంటాము. అయితే ప్రపంచం నేను వేరు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ ఆపోజిట్ ఉన్న పర్సన్ కావచ్చు, జంతువు కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అది నువ్వు వేరు కాబట్టి నిరంతరం జడ్జిమెంట్స్ ఉంటాయి, నిరంతరం బాధ ఉంటుంది, నిరంతరం సుఖ దుఃఖాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అదే ఎవరైతే యోగ సాధనలో ఉన్నారో వాళ్ళకి రెండోది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క జీవిని తనలోనే ఒక భాగమే అని చెప్పి ఫీల్ అవుతారు. ఈ ప్రపంచంలో మేమంతా ఒకటే అని ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు అత్యంత సంతోషంగా ఉండగలిగే అవకాశం ఉంది. ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మానవాళికి తెలియజేయింది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో యోగాని భాగంగా చేసుకోవాలి. అయితే ఎలాంటి యోగా భాగంగా చేసుకోవడం ద్వారా ఆనందంగా ఉంటాము అంటే ఏదైతే మన ఆంతరంగిక వికాసానికి ఉపయోగపడుతుందో అలాంటి యోగా ప్రక్రియలు చేయాలి. ధ్యానం కానివ్వండి, సజ్జన సాంగత్యం కానివ్వండి, స్వాధ్యాయ కానీ, ఇవన్నీ మన ఆంతరంగిక వికాసానికి ఉపయోగపడతాయి. అది ఉపయోగపడడానికి చేసే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనే బహిరంగ యోగాని సపోర్ట్ ద్వారా మనం అంతరంగ యోగమైనటువంటి ధారణ, ధ్యాన, సమాధిలోకి ప్రవేశిస్తాం. కాబట్టి ఈరోజు నుంచి సెల్ఫ్గా మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి. ఈరోజు నుంచి డేలో 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, మన బిజీ షెడ్యూల్ ప్రకారం మనకంటూ మనం ఒక సెల్ఫ్ అపాయింట్మెంట్ ఇచ్చుకొని మన మీద మనం వర్క్ చేసుకుందాం అని చెప్పి ఒక సంకల్పం తీసుకోండి. అది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ఈరోజు ప్రాక్టీస్లోకి మనం అడుగు పెడదాం. యోగా అంటే మీరు అనుకున్నట్టు తలక్రిందులుగా వేలాడడమో లేదంటే ఇంకా అత్యంత కఠినమైన భంగిమలు చేయడమో కానే కాదు. మన శారీరక స్థితిని బట్టి, మన బౌండరీస్ని బట్టి, మన లిమిటేషన్ని బట్టి మనం చేయగలిగే ఏ ప్రక్రియ అయినా మనస్ఫూర్తిగా ప్రేమతో చేయడం యోగం. ఒకవేళ మీకు దీంట్లో క్లారిటీ రావాలంటే ఎన్ని ఆసనాలు ఉంటాయి యోగాలో? యోగాలో అసలు ఎన్ని ఆసనాలు ఉంటాయి? యోగాలో 84 లక్షల ఆసనాలు ఉంటాయి. ఎన్ని? 84 లక్షల. యోగా టీచర్లకు కూడా ఆ నంబర్ కంప్లీట్గా తెలీదు. 84 లక్షల ఆసనాలు శాస్త్రం ప్రకారం ఉంటాయి. అంటే మీరు ఏ స్థితిలో అయినా సరే, మీరు కూర్చునే విధానము, లేదంటే నిల్చునే విధానం, పడుకునే విధానం, నడిచే విధానము, ఏ భంగిమలో ఉన్నా సరే
పూర్తి మనస్సుతో పూర్తి శ్వాసతో అనుసంధానమై మీరు ఉండగలిగితే అది యోగమే. మీకు ఆ ఆసనము మీ వికాసానికి మీ యొక్క అవేర్నెస్కి తోడ్పడితే చాలు, అది యోగానే, అంతేగాని ఇది ఇలానే చేయాలి అని ఏదీ లేదు. యోగా ఈజ్ అ నాట్ ఎట్ ఆల్ కాంపిటీషన్, ఇట్ ఈస్ అ కోఆపరేషన్ బిట్వీన్ యూ అండ్ యూనివర్స్. ఓకేనా? కాబట్టి మీ స్థాయికి తగ్గట్టు, మీ కంఫర్ట్కి తగ్గట్టు ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అలా ఇలా తిరగకుండా ప్రతి ఒక్కరు ఎంతో కొంత సాధన చేయండి. ఐ ప్రామిస్ యూ టిల్ ఎండ్ ఆఫ్ ద సెషన్, ఈ సెషన్ అయిపోయేంత వరకు మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిచయం అవుతారు. ఓకేనా? మనకు చాలామంది లక్షల మంది పరిచయం ఉన్నారు కదా. సో ఈరోజు మీకు మీరు పరిచయం అయ్యే ఒక అద్భుతమైన ప్రక్రియలో మీరు భాగమయ్యారు. ఇది నిజంగా చాలా సంతోషమైన విషయము. సో అందరూ కూడా యోగా ప్రక్రియలు స్టార్ట్ చేసే ముందు నిలబడండి. మరి అందరం యోగా సాధనలు ప్రారంభిద్దామా? మీ కుడి చేయి ఎత్తండి, ఎస్ అనేవారు. రైట్. అందరూ కుర్చీలో కూర్చొని కూడా ఎంతో కొంత చేయొచ్చు, కాబట్టి దీనికి ఎలాంటి లిమిటేషన్ లేదు, యోగా అందరికీ. ఓకేనా? రైట్. మీ రెండు చేతుల్ని నడుము మీద పెట్టుకోండి. ఇప్పుడు మెల్లిగా మీ తలని కుడివైపు తిప్పండి. తర్వాత నెమ్మదిగా సెంటర్, ఎగ్జేల్ టు లెఫ్ట్ సైడ్, గాలి వదులుతూ ఎడమ సైడ్ తీసుకెళ్ళండి. ఇన్హేల్ సెంటర్, శ్వాసను తీసుకుంటూ మధ్యలోకి తీసుకురండి. ఎగ్జేల్ రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ సెంటర్. నెక్స్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఒకసారి శ్వాసను తీసుకోండి. అందరు కూడా శ్వాసని వదులుతూ మీ తలని కుడివైపు బెండ్ చేయండి, వంచండి. మీ షోల్డర్స్ లిఫ్ట్ అవ్వద్దు, భుజాలు లిఫ్ట్ అవ్వద్దు, మీ చెవి భుజాలకి టచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్ సైడ్, శ్వాస వదులుతూ ఎడమ వైపుకు. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ సెంటర్ అండ్ రిలాక్స్. తదుపరి ఎవరికైతే నెక్ పెయిన్స్ లేదంటే సర్వైటికల్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ మనం పట్టి వేసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళు తలని ముందుకు రావడాన్ని నిషేధించండి, మిగతా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. శ్వాసను వదులుతూ తలని కంప్లీట్గా డౌన్ చేయండి. వీలైతే మీ చిన్నని చెస్ట్కి టచ్ చేయండి. ఇన్హేల్ హెడ్ అప్, ఎగ్జేల్ హెడ్ డౌన్. ఇన్హేల్ హెడ్ అప్, లాస్ట్ టైం ఎగ్జేల్ హెడ్ డౌన్. ఇన్హేల్ సెంటర్. వెరీ గుడ్. రిలాక్స్. నా నెక్స్ట్ ఒక్కసారి నన్ను చూడండి, చూసిన తర్వాత అందరం కలిసి చేద్దాం. ఇది నెక్ రొటేషన్. నేను రెండు రకాలుగా చెప్తాను. మొదటి రకం అందరికీ, రెండో రకం ఎవరైనా నెక్ రిలేటెడ్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు రెండో రకంకి వెళ్ళండి. ఒక్కసారి నన్ను చూడండి. ఫస్ట్ తలని డౌన్ చేసి మీ కుడివైపు నుంచి కంప్లీట్గా ఇలా 360 degrees తిప్పండి. మళ్ళీ సెంటర్లోకి రావాలి. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో రకమైన పద్ధతి, మీ తలను షోల్డర్ మీద ఉంచి ఓన్లీ వెనుక నుంచి ఎడమవైపు, వెనుక నుంచి కుడివైపు. ఓకేనా? మీరు ఏ సాధనైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. రెండు బెనిఫిట్స్ ఒకటే. ఓకే, కమాన్. ఆల్ ఆఫ్ యూ జస్ట్ కీప్ యువర్ హెడ్ ఇన్ సెంటర్, మెయింటైన్ నార్మల్ బ్రీత్. నౌ బెండ్ యువర్ హెడ్ రైట్ సైడ్. Inhale, back side rotation, left and down. 2, right, up, left, down. 3, right, up, left, down. Now switch to reverse. Left, up, right, down. Left, up, right, down. Left, up, right, down. Center. Relax. ఇప్పుడు మనం చేస్తున్న అన్ని సాధనలు కూడా 2015వ సంవత్సరం భారతదేశ ప్రభుత్వం
యోగా కామన్ ప్రోటోకాల్ అంటే అందరికీ ఉపయోగపడే విధంగా, అసలు ఈరోజు మీరు జీవితంలో ఈరోజే యోగ సాధన ప్రారంభించినా సరే సెట్ అయ్యే విధంగా డిజైన్ చేయబడిన ప్రాక్టీస్లు. కాబట్టి అందరూ చేయొచ్చు. ఈరోజు నేను కొత్త అనే ఏం లేదు, మనం తక్కువ కౌంట్స్ చేస్తున్నాం, అందరం చేయొచ్చు. నెక్స్ట్, మీ 2 కాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్ ఇవ్వండి, లేదంటే మీ భుజాలు ఎంత ఉందో అంత గ్యాప్ ఇవ్వండి. ఓకే, తర్వాత మీ 2 చేతుల్ని ముందుకు స్ట్రెచ్ చేసి మీ పిడికిలు బిగించండి. ఇప్పుడు మీ వ్రిస్ట్ రొటేషన్, మణికట్టును రొటేట్ చేయండి. 1 2 3 4 5, రివర్స్ 5 4 3 2 1. చేతులను అలాగే ఉంచి మొత్తం షోల్డర్స్ని రొటేట్ చేయండి. 1 2 3 4 and 5, రివర్స్ 5 4 3 2 and 1, రిలాక్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక చిన్న సాధన చేద్దాము. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాక్టీస్ని అవాయిడ్ చేయండి, చేయకండి. ఓకేనా? దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటాం. మనం వినాయక చవితి రోజు సూపర్ బ్రెయిన్ యోగా చేస్తాం, ఈరోజు కూడా చేద్దాం. ఏంటి సూపర్ బ్రెయిన్ యోగా అంటే, మీ కుడి చెవిని ఎడమ చేత్తో పట్టుకోండి, ఎడమ చెవిని కుడి చేత్తో పట్టుకోండి. ఎందుకు పట్టుకోవాలి సార్ అంటే, మీ ఎడమ చెవి అనేది మీ కుడి బ్రెయిన్తో అనుసంధానమై ఉంటుంది, మీ కుడి చెవి అనేది ఎడమ బ్రెయిన్తో అనుసంధానమై ఉంటుంది. మీ బ్రెయిన్లో ఉన్న 2 వ్యవస్థలు ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో బ్రెయిన్ ఇంకా మరింతగా పనిచేస్తుంది, మతిమరుపులు రావు, జీవిత చమరాంకంలో ఆల్జిమర్స్ అనే సమస్య రాదు. ఓకే, అయితే దీనికి మనం శ్వాసతో జోడిస్తూ చేద్దాము. వీలైతే మీ నాలుకని పై గదవకు టచ్ చేయండి, దీన్ని కేచరి ముద్ర అంటారు. మీ నాలుక టిప్ ఆఫ్ ది టంగ్ని పై గదవకు టచ్ చేసి మౌత్ క్లోజ్ చేయండి, నోటిని మూసేయండి. ఇప్పుడు అందరూ ఒకసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్. 2, శ్వాస వదులుతూ డౌన్, కళ్ళు మూయండి, శ్వాస తీసుకుంటూ అప్. ఒక 10 సార్లు శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్. 4, ఇన్హేల్ అప్. 5, ఇన్హేల్ అప్. 6, ఇన్హేల్ అప్. 7, inhale up. 8, inhale up. 9, inhale up. Final 10, inhale up. Exhale down. Inhale up. Exhale down. Inhale up. ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్. అలాగే ఉండండి, కౌంట్ చేయండి బయటకు నాతో పాటు. 8 7 6 5, మరింత స్ట్రెచ్ చేయండి. 4 3 2 1. మెల్లిగా ఎగ్జేల్ డౌన్. వెరీ గుడ్. ఇప్పుడు మీ కాళ్ళ మధ్య 3.5 నుంచి 4 ఫీట్ల గ్యాప్ ఉంచుకోండి. మీరందరూ కూడా మీకు మధ్యలో 2 లైన్లు ఉన్నాయి కదా, దాని మధ్యలో ఉన్నారా లేదా చూసుకోండి. మీ అందరికీ కూడా మధ్యలో ఒక లైన్స్ ఉన్నాయి, బార్డర్స్ ఉన్నాయి, చూసుకోండి. దానికి మధ్యలో ఉండండి. మీ 2 కాళ్ళు ఆ గీతలకి లోపల పెట్టుకోండి, అప్పుడు మీరు ఎవరికి టచ్ అవ్వరు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఆసనం పేరు త్రికోణ ఆసనం. మీ కుడి కాల్ని కుడివైపు పెట్టండి అందరు కూడా. టర్న్ యువర్ రైట్ ఫీట్ టు రైట్ సైడ్. దెన్ కీప్ యువర్ బోత్ ద హ్యాండ్స్ సైడ్ వేస్. మీ శరీరాన్ని ఒక టీ షేప్లో పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా గాలి తీసుకోండి, లంబీసే సాన్స్ అందరు లీజియే. దెన్ మెల్లిగా గాలి వదులుతూ మీ కుడివైపు బెండ్ అవ్వండి. మీ చేయిని మీ కుడి యాంకిల్ మీద లేదంటే కుడి మోకాల మీద పెట్టి మీ చూపుని ఎడమ అరచేతి వైపు ఉంచండి. చాలా ప్రశాంతంగా కళ్ళు తెరిసే చేయండి. మీ శ్వాస నార్మల్గా ఉండాలి. ఒక 10 సెకండ్లు నాతో పాటు కౌంట్ చేయండి. 10 9 అంతే ఉండండి. 8 7 6 5 4 3 2 1. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్ అండ్ 2 చేతులు ఇలా వదిలేసేయండి. దీన్ని త్రికోణాసనం అంటారు. మనము పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేసినప్పుడు లాస్ట్ ఏం చేస్తాం? పూర్ణాహుతి చేస్తాం కదా. ఏదైనా తప్పు తెలిసి తెలియకుండా మాతో జరిగితే క్షమించండి అంటాం కదా. ఈ ఆసనాన్ని గుర్తుంచుకోండి, పూర్ణాహుతి అనుకోండి.
మీరు తెలిసి తెలియక శరీరం ద్వారా ఏదైనా ఆసనాలను తప్పు చేసినాం అనుకుంటే ఈ ఆసనం ఈజ్ అ పోస్చరల్ కరెక్షన్ ఆసన. మీరు ఏ తప్పన్నా చేసుకోండి, ఈ ఆసనం ద్వారా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎడమ కాల్ని ఎడమ వైపు తిప్పండి. టర్న్ యువర్ లెఫ్ట్ ఫీట్ టు యువర్ లెఫ్ట్ సైడ్ అండ్ హ్యాండ్స్ ఇన్ టీ షేప్. ఇప్పుడు ఒకసారి శ్వాస తీసుకోండి. అందరు కూడా శ్వాసను వదులుతూ చిరునవ్వుతో ఎడమ వైపు తిరగండి. ఇప్పుడు మీ ఎడమ చేతిని ఎడమ యాంకిల్ మీద పెట్టండి. మీ చూపు కుడి అరచేయి మీద ఉండాలి. అలానే ఉండండి. నాతో పాటు కౌంట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇన్హేల్ అప్. శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ మీ 2 చేతులు డౌన్. వెరీ గుడ్. కాళ్ళ మధ్య అంతే గ్యాప్ ఉంచండి కాళ్ళ మధ్యలో. వెరీ గుడ్. ఇప్పుడు కాళ్ళు 2 కూడా సెంటర్లోనే ఉంటాయి. ఒకసారి ట్విస్టింగ్ చేద్దాం. ఈ మొత్తం భాగం కూడా ట్విస్ట్ అవ్వడానికి ఒక ఆసనం చేద్దాం. దీన్ని పరివృత్త త్రికోణాసనం అంటారు. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు 2 చేతులు ఒక్కసారి నన్ను చూడండి. ఇలానే చేతులు పెట్టుకొని నన్ను చూడండి. మీ ఎడమ చేతితో కుడిటోని, కుడి చేతితో ఎడమ కాల్ని ఇలా టచ్ చేయాలి. చూడండి ఒకసారి. 1 సెంటర్. చూడండి, చేయొద్దు. ఎడమ వైపు సెంటర్. ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత అందరు కుడివైపు ఆగిపోండి అని చెప్తాను. అప్పుడు ఇలా ఆగిపోండి, నాతో పాటు కౌంట్ చేయండి అప్పుడు. ఓకేనా? కీప్ యువర్ పామ్స్ స్ట్రైట్, పామ్స్ టువర్డ్స్ టు సీలింగ్. అరచేతులు ఆకాశం వైపు. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ కుడి కాలి బొటన వేలుని టచ్ చేయండి. మీ ఎడమ అరచేతుని చూడండి. మీ కుడి అరచేతుని చూడండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ఆపోజిట్ సైడ్. 2 more times. Inhale center, exhale opposite side. Inhale center, exhale right side and stay there. అక్కడే ఉండండి. నాతో పాటు కౌంట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Inhale center, exhale opposite side. కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్. హ్యాండ్స్ రిలాక్స్. కాళ్ళని చేతుల్ని కొంచెం ఫ్రీగా ఉంచుకోండి. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన, అందరికీ ఇష్టమైనటువంటి ఆసనం శవాసన్ కాదు. ఓకేనా? సో ఎందుకంటే యోగా అనగానే మీకు ఒక ఆసనం గుర్తొస్తుంది కదా. ఆ ఆసనాన్ని ఇప్పుడు చేయబోతున్నాము. 84 లక్షల ఆసనాలు కూడా ప్రతి ఆసనానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇప్పుడు చేయబోయే ఆసనాన్ని వృక్షాసనం అంటారు. దాని వెనుక ఫిలాసఫీ ఏంటంటే దీన్ని చెట్టాసనము లేదంటే మొక్క ఆసనం అని చెప్పొచ్చు. మరి వృక్షాసనం ఎందుకన్నారు అంటే వృక్షం మాత్రమే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ, ఎంత పెద్ద గాలివానలనైనా తట్టుకొని, ఎన్ని కష్టాలకైనా, ఎన్ని సీజనల్ చేంజెస్నైనా తట్టుకొని అలాగే ఉండి మనకు నీడని ఫలాలని ఇస్తుంది. అవునా కదా? ఎవరైతే వృక్షాసనాన్ని చేస్తారో వాళ్ళ జీవితంలో ద్వంద్వాలని జయిస్తారు. ఎలాంటి స్థితిలో, ఎలాంటి కండిషన్లోనైనా బ్యాలెన్స్గా ఉండే మనస్తత్వం ఏర్పడుతుంది. అందుకోసమే వృక్షాసనం. ఓకేనా? ఇది ఏదో ఆలోచిస్తూ 100% చేయలేం. ఇది గ్యారంటీ. ఒకవేళ ఎవరైనా ఈ ఆసనాన్ని చేయగలిగితే అప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కళ్ళు మూసుకుంటే చాలు ఆసనం కరెక్ట్ చేస్తున్నామా లేదా తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఎవరు కళ్ళు మూయకండి. జస్ట్ కళ్ళు తెరిచి జస్ట్ మన గురువుగారి మీద లేదంటే స్టేజ్ మీద ఒక ధ్యాస ఉంచండి, లేదంటే పతంజలి మహర్షి మీద ధ్యాస ఉంచండి. మీ అందరు కూడా మెల్లిగా మీ కుడికాల్ని లిఫ్ట్ చేయండి. ఫస్ట్ మెల్లిగా మీ కుడికాల్ని లిఫ్ట్ చేయండి, ఎంత వీలైతే అంత. ఓకేనా? కాంపిటీషన్ కాదు, మనకి ఎవరు ఫోటో తీయట్లేదు. ఓకేనా? నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ తైకి పెట్టండి, మీ ఎడమ తొడ మీద ఉంచండి. ఇప్పుడు మీరు కంఫర్ట్ అని భావిస్తే మీ 2 చేతుల్ని నమస్కారంలో ఉంచండి. ఓకేనా? ఇప్పుడు మీ చూపు కదలని వస్తువు మీద ఉండండి. ఏదైతే కదలట్లేదో దాన్ని మీద ఉంచండి. ఓకేనా? ఒక 10 సెకండ్లు ఉందామా? 10, 9, వెరీ గుడ్. 8, 7, 6, 5, 4, వెరీ గుడ్. 3, తిరిగి ప్రయత్నించండి. 2,
ఫస్ట్ చేతులు డౌన్ చేయండి. తర్వాత మీ కుడి కాలుని మెల్లిగా కింద పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ సాధకులు ఉంటే వాళ్ళకి పోస్చరల్ కరెక్షన్ ఏంటంటే ఆ పాదం అయితే మోకాల మీద ఉండాలి, మోకాలు కింద ఉండాలి, మోకాలుకి ఆపోజిట్గా పెట్టకూడదు. ఓకేనా? మన మోకాలు అనేది ప్లేస్ చేంజ్ అయిపోతుంది ఎక్కువ బరువు పడితే, అలా కానివ్వద్దు. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. అందరూ ఎడమ కాలుని ఫస్ట్ లిఫ్ట్ చేయండి. ఇలా ఉంచుకుంటే ఒక 2 సెకండ్లో మీ శరీరానికి ఒక బ్యాలెన్స్ వస్తుంది. దాని తర్వాత పెట్టండి తొడకి. ఇప్పుడు మీ 2 చేతుల్ని ఇలా నమస్కారంలో పెట్టండి. మీ ఫేస్లో చిరునవ్వు ఎక్కడికి పోవద్దు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. మెల్లిగా ఫస్ట్ చేతుల్ని డౌన్ చేసి అప్పుడు మీ కుడి కాల్ని డౌన్ చేయండి, ఎడమ కాల్ని డౌన్ చేయండి. ఓకేనా? దీన్ని ఏమంటారు? వృక్షాసనం అంటారు. మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఆసనాన్ని రోజు చేయమని ప్రోత్సహించండి. వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది. మనకైతే సంసారిక జీవితంలో ఉన్న వాళ్ళకు ప్రతి విషయం సమస్య. ఎప్పుడైతే అవగాహన జ్ఞానం అనేది లేదో వాళ్ళకి ఇలాంటి వృక్షాసనాలు లేదంటే యోగాలో బ్యాలెన్సింగ్ ఆసనాలు అన్నీ కూడా వాళ్ళతో వాళ్ళు ఉండేటట్టు చేసి అన్ని విషయాలు చాలా చిన్నవిగా చూసేటట్టు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాక్టీస్ సూర్య నమస్కారాలు. మీలో ఎంతమందికి తెలుసండి సూర్య నమస్కారాలు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, రైట్. తెలియని వాళ్ళు ఆనందపడండి, తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సూర్య నమస్కారాలు అనేది ఒక కాంబినేషన్ ఆఫ్ 12 పోస్చర్స్, 12 ఆసనాల సీక్వెన్స్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారం ద్వారా తల నుంచి కాలి బొటన వేలు వరకు శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా ఎక్సర్సైజ్కి గురవుతాయి. మనం శ్వాసని అనుసంధానించడం ద్వారా శరీరంలో 72,000 నాడులు, 724 లక్షల కోట్ల సెల్స్ కూడా యోగాలో ఇన్వాల్వ్ అయి మనతో మనం ఉంచి అత్యంత ఆరోగ్యమైన స్థితి, మానసిక, శారీరక, భావోద్వేగ అండ్ ఆధ్యాత్మిక హెల్త్ని ఇస్తాయన్నమాట. సో ఈరోజు మనం సూర్య నమస్కారాన్ని నేర్చుకుందాం. ఓకేనా? అయితే ఫస్ట్ సూర్య నమస్కారం ఎవరు చేయకూడదో తెలుసుకుంటే మిగతా వారందరూ చేయొచ్చు. ఎవరికైతే ఈరోజు జ్వరం ఉందో వాళ్ళు చేయొద్దు. ఎవరికైతే జ్వరం ఉందో వాళ్ళకి చేయొద్దు. శరీరంలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి అంటే ఉబ్బులు, ఏదైనా భాగం ఉబ్బడము, దెబ్బ తగిలి ఉబ్బడము, రీసెంట్గా సర్జరీలు అవ్వడం, వాళ్ళు చేయకూడదు. మూడోది ఫీమేల్ మెన్స్ట్రేషన్లో చేయకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు లేదంటే హై బీపీ ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఏదైనా శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం పరిధిని తగ్గించుకొని చాలా సింపుల్గా మీ సెల్ఫ్ మాడిఫికేషన్తో చేయొచ్చు. ఒకసారి సూర్య నమస్కారం ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మేము అందరం కలిసి చూపిస్తాము. థర్డ్ రౌండ్ నుంచి మనం అందరం కలిసి చేద్దాం. ఈ 2 రౌండ్ల ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా చేయాలి ఎలా చేయకూడదని. ముందే స్టార్ట్ చేయకండి. మీలో ఎవరికైనా సూర్య నమస్కారం ఐడియా ఉంటే చేయండి. ఇప్పుడు మనం చేసే సూర్య నమస్కారం చాలా వేరియేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు చేసేది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా సంబంధించిన ట్రెడిషనల్ సూర్య నమస్కారం చేస్తాం. ఓకేనా? సో అందరూ కూడా నన్ను గమనించండి. మేము అందరం కలిసి, వీళ్ళు సెకండ్ రౌండ్ చేస్తారు, మేము ఫస్ట్ రౌండ్లో చూపిస్తాను. ఒకసారి చూడండి. మ్యాట్లు ఉన్నవాళ్ళు వాళ్ళ టాప్ ఆఫ్ ది మ్యాట్కి రావాలి సూర్య నమస్కారం చేసేటప్పుడు. ఓకేనా? ఎందుకంటే సాష్టాంగ నమస్కారంలో మనకు మ్యాట్ మొత్తం అవసరం. ఒకసారి చూడండి. ఫస్ట్ నమస్కారాసనం, రెండో ఆసనం బ్యాక్ బెండింగ్ అర్ధచంద్రాసన, థర్డ్ ఆసనం పాదహస్తాసన, ఫోర్త్ ఆసనం రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసనం, తర్వాత ఫిఫ్త్ ఆసనం పర్వతాసనం. ఇక్కడ కొత్త వాళ్ళకి ఒక ఆఫర్ ఏంటంటే ఫస్ట్ 5 ఆసనాలు లాస్ట్ 5 ఆసనాలు సేమ్, అంటే మీరు 7 నేర్చుకుంటే సరిపోతుంది. నీస్ డౌన్ అండ్ చెస్ట్ డౌన్. 6th పోస్చర్ సాష్టాంగ నమస్కారం. ఇక్కడ మీ చిన్, చెస్ట్, పామ్స్, నీసు, టోస్ ఈ 8 భాగాలు మాత్రమే నేలకు టచ్ అవుతాయి. మీ యొక్క జెనిటల్స్ అనేవి నేలకు టచ్ అవ్వవు. తర్వాత కంప్లీట్గా హిప్స్ డౌన్ చేసి కాళ్ళని వెనకాల పెట్టేసి మెల్లిగా మీ ట్రంక్ని లిఫ్ట్ చేస్తే ఇది భుజంగాసనం. చూడ్డానికి ఒక పాములాగా ఉంది కదా, ఇది ఒక భుజంగాసనం లేదంటే సర్పాసనం లేదంటే కింగ్ కోబ్రా పోజ్ అంటారు. ఇక్కడ నుంచి రిపిటేషన్ స్టార్ట్. పర్వతాసనం, తర్వాత మీ 2 చేతుల మధ్యలో కుడి కాళ్ళని పెట్టుకోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వెనుక మోకాలు టచ్ చేయకండి, ఇలా పెట్టుకోండి. దీన్ని అశ్వ సంచలనాసన అంటారు. నెక్స్ట్ పాదహస్తాసనం,
తర్వాత నెమ్మదిగా అర్ధచంద్రాసనం, తర్వాత నమస్కారాసనం. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మేమందరం కలిసి సెకండ్ రౌండ్ చేస్తాం. సెకండ్ రౌండ్లో సూర్య నమస్కారాలకి శ్వాసను అనుసంధానిస్తున్నాం. ఎప్పటి వరకైతే శారీరక కదలికకి బ్రీత్ అనేది తోడవ్వదో అయితే మీరు శ్వాసను గమనించాలి, లేదంటే శ్వాసని ఆ శారీరక స్థితి ప్రకారం చేయాలి. అలా చేయకపోతే అది ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎక్సర్సైజ్ ఓన్లీ ఫర్ బాడీ, యోగా ఫర్ ఆల్ 5 layers ఆఫ్ ద బాడీ. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ ఫిజికల్, అన్నమయ కోశానికి మాత్రమే. ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ 5 ఉన్నాయి కదా. 5టికి సరిపోవాలంటే మీరు శ్వాస చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అందరం కలిసి నమస్కారాసనంలో, సాష్టాంగ నమస్కారంలో నార్మల్ బ్రీత్లో ఉండాలి. తర్వాత ఆల్ బ్యాక్ బెండింగ్స్ ఆర్ ఇన్హలేషన్, ఆల్ ఫార్వర్డ్ బెండింగ్స్ ఆర్ ఎగ్జలేషన్. ఇప్పుడు గమనించండి. నమస్కారాసనం నార్మల్ బ్రీత్, ఇన్హేల్ అర్ధచంద్రాసన బ్యాక్ బెండింగ్, ఎగ్జేల్ పాదహస్తాసన ఫార్వర్డ్ బెండింగ్, ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచాలనాసన, ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ పర్వతాసన, knees down and chest down సాష్టాంగ నమస్కారాసన, ఇన్హేల్ భుజంగాసన, ఎగ్జేల్ శ్వాసను వదులుతూ పర్వతాసన, ఇన్హేల్ కుడికాలు ముందుకి అశ్వసంచలనాసన, ఎగ్జేల్ పాదహస్తాసన శ్వాసను వదులుతూ, ఇన్హేల్ అర్ధచంద్రాసన, ఎగ్జేల్ నమస్కారాసన. ఓకేనా? ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అందరూ నేర్చుకున్నప్పుడు కొత్తలో మనకి ఇలానే ఉంటుంది. బట్ ఒక 2 రౌండ్లు చేస్తే ఈజీ. అందరం కలిసి చేద్దామా ఒక 2 రౌండ్లు? రైట్. ఇప్పుడు మేము చెప్తాము, మీరు చేయండి. అందరూ కూడా నమస్కారాసనం, ఇన్హేల్ అర్ధచంద్రాసన్, ఇక్కడికి రండి, ఇటు సైడ్ తిరిగి, ఇన్హేల్ అర్ధచంద్రాసన్ బ్యాక్ బెండింగ్, ఎగ్జేల్ పాదహస్తాసన, ఇన్హేల్ అశ్వసంచలనాసన, ఎగ్జేల్ పర్వతాసన, knees down chest down సాష్టాంగ నమస్కారాసన, ఇన్హేల్ భుజంగాసన, ఎగ్జేల్ పర్వతాసన, ఇన్హేల్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచలనాసన, మీ కుడికాల్ని ముందుకు తీసుకొని రావాలి, ఎగ్జేల్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పాదహస్తాసన, ఇన్హేల్ అర్ధచంద్రాసన బ్యాక్ బెండింగ్, ఎగ్జేల్ నమస్కారాసన. ఇది నెక్స్ట్ ఇంకొక రౌండ్ చేద్దాం. అటు సైడ్ ఫేస్ చేయండి, టాప్ ఆఫ్ ది మ్యాట్. రైట్. నమస్కారాసన, ఇన్హేల్ అర్ధచంద్రాసన, ఎగ్జేల్ పాదహస్తాసన, ఇన్హేల్ అశ్వసంచలనాసన, ఎగ్జేల్ పర్వతాసన, knees down chest down సాష్టాంగ నమస్కారాసన, ఇన్హేల్ భుజంగాసన, ఎగ్జేల్ పర్వతాసన. స్లోగా ఇన్హేల్ అశ్వసంచలనాసన, ఎగ్జేల్ పాదహస్తాసన, ఇన్హేల్ అర్ధచంద్రాసన, ఎగ్జేల్ నమస్కారాసన. వెరీ గుడ్. అందరూ మీ ప్లేసుల్లో కూర్చోండి. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు రిలాక్సేషన్ కావాలనుకునే వాళ్ళు పడుకోవచ్చు కూడా, శవాసన కూడా చేయొచ్చు. కూర్చోండి సార్, కూర్చోండి, పర్లేదు. రైట్, కూర్చోండి. మరి యోగా ఎందుకు చేయాలి అని చెప్పి అడుగుతారు. అయితే ఎవరు మొదటి గురువు యోగాకి అని మనం తెలుసుకుందాము. జస్ట్ ఒక 2 minutesలో మనం ఈరోజు యోగా పార్ట్ని ఫినిష్ చేస్తాం. అయితే మొదటి గురువు ఎవరంటే ఆది యోగి పరమేశ్వరుడు. మరి మొదటి శిష్యుడు ఎవరు? మొదటి శిష్యులు ఎవరంటే తల్లి పార్వతీదేవి. ఓకేనా? సో పార్వతీదేవి అడుగుతుంది, నాదా ఎందుకోసం మనం యోగా చేయాలి, ఎందుకోసం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, యోగేన రక్షతి ధర్మ, విద్య రక్షతి యోగ, యోగహీనం కథం జ్ఞానం, మోక్షదం భవదీశ్వరి.
యోగా లేనటువంటి ఏ విద్య అయినా విద్య కాదు. యోగా అనేది మనకు మోక్షాన్ని ప్రసాదించేది. యోగేన రక్షతి విద్య, మనం రక్షిస్తున్న విద్యతో మనం రక్షించేది, మనం నేర్చుకున్న విద్యలతో. ప్లస్ ప్రపంచంలో ఉన్న సమస్త విద్యల్ని కూడా రక్షించేది యోగము. కాబట్టి అందుకోసం మనం యోగా చేయాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నట్టు మానవాళికి చెప్పారు. ఓకేనా? సో లాస్ట్లో ఒకటి చివరిగా అందరూ కూడా కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ హెడ్ స్ట్రైట్. మీ వెన్నపూస నిటారుగా ఉంచండి. యోగాని అందరూ కూడా వెయిట్ తగ్గడానికో, డయాబెటీస్ తగ్గడానికో, థైరాయిడ్ తగ్గడానికో, లేదంటే ఇతర కారణాలతో చేస్తారు. అయితే యోగా ఎవరు చేయాలి, అసలు యోగా ఎందుకోసం అనేది ఒక 1 మినిట్ స్టోరీ రూపంలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎక్కువ సమయం తీసుకుంటే క్షమించండి. అయితే అనగనగా ఒక ఊరుంది. ఇది ఒక 100-200 సంవత్సరాల క్రితమైన ఊరు. ఇది కల్పిత కథ. కల్పితం కాబట్టి మన లాజిక్స్ ఏవి వాడొద్దు, జస్ట్ ఒక స్టోరీ. ఓకేనా? అయితే ఆ ఊరిలో ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి తన డెలివరీ టైంలో వెళ్ళడానికి కూడా ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ బస్సు సౌకర్యం లేదు. ఊర్లో ఉన్న వాళ్ళ నిరంతరం ఆ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటున్నారు, మాకు ఒక బస్సు కావాలి, లేదంటే ఏదో ఒకటి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి. అలా నెలలు తరబడుతున్నా ఎలాంటి లేదు. జనరేషన్ కూడా మారుతుంది, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేవు. అయితే ఒకరోజు ఏమైందంటే ఊరి చివర పొలిమేరల్లో అనుకోకుండా ప్రాక్టీస్ చేసే విమానం పడిపోయింది. ఏం పడిపోయింది? ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విమానం అట్లా కుప్పగూలింది. పెద్ద డ్యామేజ్ కాలేదు, కుప్పగూలింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళందరూ కూడా వేరే కార్లలో వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు, విమానం వదిలేశారు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దాన్ని రిపేర్ చేసి తీసుకుంటుంది. ఇది కాన్సెప్ట్. అప్పుడు ఊర్లో ఉన్న ఒక వ్యక్తి బహిర్భూమికి వెళ్ళేటప్పుడు, మార్నింగ్ వెళ్ళేటప్పుడు దూరంగా ఒక వస్తువుని చూశాడు. అరే, ఇదేదో ఉంది వస్తువు, గవర్నమెంట్ మన కొత్త బస్సుని ఇచ్చినట్టుంది, మన అందరం కూడా కష్టాలు తీరిపోయాయి, మనం ఈ బస్సులో ఎక్కి మన పనులన్నీ చేసుకోవచ్చు, మన ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు లేని స్థితిని పొందవచ్చు అని అనుకుంటుంది. అనుకొని వీడిలా కొంచెం ముందుకు వెళ్తాడు. లేదు, వెనుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు లేదు లేదు, ఇది ఒక రాక్షస వాహనంలా ఉంది, మన అందరిని ఎత్తుకుపోతారేమో ఇక్కడ నుంచి వేరే ప్రపంచంలోకి అని అంటారు. అలా రకరకాల కన్ఫ్యూజన్ల మధ్య అందులో ఉన్న ఒక ధైర్యవంతుడు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేశాడు. ఆ విమానంకున్న డోర్ ఓపెన్ చేయగానే మొత్తం కూడా సీట్లతో ఒక పెద్ద బస్సు అలానే ఉంది. ఆయన కన్ఫర్మ్ చేశాడు, ఇది బస్సే, మన కోసమే గవర్నమెంట్ ఇచ్చింది, కొత్తగా ఉన్నప్పుడు దానికి రెక్కలని అవి ఇవి ఉంటాయి, మనం వాటిని కట్ చేసేయాలి, అప్పుడు మనం గల్లీల్లో ఈజీగా తిరగొచ్చు, ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటారు. సరే అని చెప్పి అందరూ ఒక పెద్ద రంపం తీసుకొని కట్ చేసేస్తారు. కట్ చేసి ప్రశాంతంగా కూర్చుంటారు, ఎవరు లాజిక్స్ వాడొద్దు, లోపల కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు పక్క గ్రామానికి, పక్క డిస్టిక్కి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా 100, 200, 300, 400 సంవత్సరాలు అవుతుంది. ఆ విమానం ఏమంటుంది అంటే నిరంతరం ఏడుస్తూనే ఉంది. ఏమని అంటే, ఒరే ఎదవల్లారా, నేను ఆకాశంలో వెళ్ళగలను, గంటల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళగలను, అత్యంత అద్భుతమైన పనుల్ని నేను చేయగలను, మీ సమయాన్ని అత్యంత తగ్గించి మీకు సుఖాన్ని ప్రసాదించగలను. మీరు దీన్ని నా చేతుల్ని కాళ్ళని నరికేసి చాలా చిన్న చిన్న ఉపయోగాల కోసం వాడుకుంటున్నారు. లేదు, దీన్ని తెలుసుకొని పెద్ద ఉపయోగాల కోసం వాడుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో యోగా కూడా అత్యంత పెద్ద ఉపయోగాల కోసం ఇవ్వబడింది. మనం చిన్న చిన్న అవసరాలు కేవలం యోగాని ప్రారంభించడానికి మాత్రమే. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా అత్యంత ఉన్నత ఆశయంతో యోగాని మీ జీవితంలో తీసుకురావాలి అని కోరుకుంటూ చివరిగా ఎండింగ్ ప్రేయర్తో మనం ముగిద్దాం. మీ 2 చేతుల్ని నమస్కారం పెట్టుకోండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనా యస్య బ్రాహ్మణే రమతే చిత్తం యస్య బ్రాహ్మణే రమతే చిత్తం నందతి 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 ఏవా నందతి 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 ఏవా. ఒక 10 సెకండ్ల పాటు అలాగే కళ్ళు మూసుకొని ఉంచండి. యోగరతోవా భోగరతోవా, మీరు యోగాల్లో ఉన్నా, భోగాల్లో ఉన్నా, అంటే అటాచ్మెంట్స్లో ఉన్నా, డిటాచ్మెంట్స్లో ఉన్నా. సంగరతోవా సంగవిహిల, అంటే మీరు ఎవరితోనైనా ఉన్నా, ఏకాంతంలో ఉన్నా. యత్ర బ్రాహ్మణే రమతే చిత్తం, ఎప్పుడైతే మనం బ్రతికి ఉండడానికి కారణమైనటువంటి మన శ్వాసతో మనతో మనం అనుసంధానమై ఉంటామో అప్పుడు నందతి 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 ఏవ, అంటే మనం ఎప్పటికీ ఆనందంగానే ఉంటాము అని భజగోవింద శతకంలో శంకరాచార్యుడు చెప్పడం జరిగింది. మనం శ్వాస మీద ధ్యాస,
ఇదంతా కూడా మనతో మనం ఉండడమే. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, వసుదైక ఫౌండేషన్ వారికి, మిగతా అందరికీ, ముఖ్యంగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ. మీ 2 చేతుల్ని కూడా రబ్ చేయండి. ఇప్పుడు ఆ 2 చేతులు మీ కంటి మీద ఉంచుకొని నెమ్మదిగా మరింత చిరునవ్వుతో కళ్ళను ఓపెన్ చేస్తూ మీ చేతుల్ని చూడండి. రైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. చాలా చక్కగా వివరించారు. యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు అని అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. చివరిలో చక్కని మంచి కథ చెప్పారు. ఆసనాలు కూడా అందరూ చేసే విధంగా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి గౌతమ్ గారు చెప్పే విధానము, చేసే విధానము, చేయించే విధానం అందరికీ నచ్చితే మన స్టైల్లో చప్పట్లు కొడతాం. ఎస్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో, దివ్య ఆశీస్సులతో వసుదైక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన యోగం కార్యక్రమాన్ని మరి ఈరోజు ఎంతో చక్కగా మన గౌతమ్ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగనే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురి కట్టాల్ సౌజన్యంతో, ధ్యాన భాగ్యనగరం టీమ్, స్వాగ్ పిరమిడ్ సేవాదళ సహకారంతో మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ఫస్ట్ యోగా పార్ట్ అయితే మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది. తర్వాత ఇక్కడ చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, గౌరవ అతిథులు ఎంతోమంది విచ్చేసి ఉన్నారు. వారందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మనకి రిసెప్షన్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, గమనించాలి. అలానే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఉందండి, అల్పాహారం ఉంది. అందరూ అది కంప్లీట్ చేసుకొని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా వాష్రూమ్స్ రిక్వెస్ట్ సో మరి ఈరోజు ముందుగా విచ్చేసిన పెద్దలందరికీ మరొక్కసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉందండి. ముందుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అయితే ఇక్కడ నేను ప్రోటోకాల్ ప్రకారం పిలిచేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రీమతి కొలను లక్ష్మీభాయ్ రెడ్డి గారు, సనత్ నగర్ కార్పొరేటర్, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలానే శ్రీ రామ్ లక్ష్మణ్ గారు, సినీ ఫైట్ మాస్టర్స్, ఆల్రెడీ స్టేజ్ మీదే ఉన్నారు. అండ్ శ్రీమతి పరిణితి పత్రి గారు, స్వాగ్ ఫౌండేషన్, ధ్యాన జగత్ మ్యాగజైన్ అడ్వైజర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే శ్రీ సేత్ బాలకృష్ణ గారు, ఎండి పిఎంసి ఛానల్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే మారం శివప్రసాద్ గారు, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. భూపతి రాజు గారు, తెలంగాణ స్టేట్ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. కృష్ణారెడ్డి గారు, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ చైర్మన్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సాయి కుమార్ రెడ్డి గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ ఇండియా, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శివగారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అలానే సాంబశివరావు గారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే. సో మరి నేను ఆహ్వానించిన పెద్దలందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక్కసారి మన ఎనర్జీని చూపిద్దాము. మార్నింగే ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో మరొక్కసారి తెలియచేద్దాము. సో మరి విచ్చేసిన ఎంతోమంది పెద్దలకి మరొక్కసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సో మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి.
సో పెద్దలందరూ కూడా ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్షమించాలి, శ్రీ నాగేంద్ర పేరం గారు, ఫౌండర్ వసుదైక ఫౌండేషన్, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో విజయవంతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించేసుకున్నాం. అంతకుముందే మన లోపల ఉన్న జ్యోతిని ఎప్పుడో వెలిగించేసాము. సో తెల్లవారుజామునే ధ్యానం చేయటం, తర్వాత ఆసనాలు చేయటం. సో మరి ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా మన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా ముగించుకోవటం జరిగింది. అండ్ ఇప్పుడు మనతో ఎంతగానో చక్కగా ఆసనాలు వేయించిన గౌతమ్ గారిని మరి మనం అందరం సత్కరించుకోవాలి కదా. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి సో మరి గౌతమ్ గారికి చిరు సత్కారం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గౌతమ్ గారిని వెల్కమ్ చేస్తున్నాను స్టేజ్ మీదకి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఎంతో మనందరికీ హుషారుని తీసుకొచ్చి చక్కగా చిన్నపిల్లలు అయిపోతారు ఏ కార్యక్రమం వెళ్ళినా కూడా. సో రామలక్ష్మణ్ మాస్టర్స్ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందాక నా బంగారు తల్లి ఆల్రెడీ మన జ్యోతి వెలిగింది అంటున్నారు. మనం వెలిగించిన గురువుని ఫస్ట్ తెలుసుకోవాలి. బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారిని మనస్ఫూర్తిగా మన అజ్ఞానం అనే కాలంలో కొట్టుకెళ్తుంటే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించి ఈ ప్రపంచంలో ఎంతోమంది లక్షల కోట్ల మందిలో జ్యోతి వెలిగించి జీవితాలను చక్కరదిద్దిన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి సందర్భంగా మనస్ఫూర్తి సెలవించి నమస్కరిస్తున్నాము. ఆసనాసు సూర్య నమస్కారాలు చేస్తే లాస్ట్ శ్వాస వదిలేదాకా ఇంకోటి సపోర్ట్ లేకుండా మనల్ని మనం చూసుకునేదే ఈ యాగం అనేది. ఎందుకంటే చాలామంది కూడా షూ వేసుకోవాలన్నా కానీ ఒంగోటానికి కోసం షూ వేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఈ ప్రపంచంలో జరుగుతుంది. షూ కట్టుకోవడానికి ఇబ్బంది కూడా షూ వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కూర్చొని లేవాలి, ధూమ్
లేకవాలంటే ఈ ఆసనాస్ మనం చాలా ఈజీగా చేస్తే మనంత ఈజీగా మనం ఉంటారనేది ఈ ప్రక్రియ చేస్తుంది. పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మనతో వచ్చేది ఓన్లీ వన్, ఈ దేహం. నీ 100 ఎకరాల పొలం ఉందనుకోండి, అది ఎక్కడ బయట ఉండదు, చూపించలేము. నీకు 10 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ ఇల్లు ఉంటుంది, ఎక్కడ లేదు. కానీ నీ 100 ఎకరాల పొలం, నీ 10 ఇళ్ళు, నీ కోట్ల ఆస్తిని ఫస్ట్ చూసేది ఈ దేహం. అలా కడుపు వేసుకొని అంట అలా నడుస్తున్నాం అనుకోండి, నీ ఆస్తి 100 కోట్లు ఉన్నా కానీ చూసిన మనిషిలో అట్రాక్షన్ ఉండదు. ఫస్ట్ అట్రాక్షన్ ఉండేది ఫస్ట్ ఈ దేహం. ఇది పర్ఫెక్ట్నెస్గా ఉండాలంటే మార్నింగ్ క్రమ తప్పకుండా ఈ దేహం చూడటానికి ఈ దేహం, మాట్లాడటానికి ఈ దేహం కావాలి, పెళ్లి చేసుకోవాలంటే ఈ దేహం కావాలి, జాబ్ చేయాలంటే ఈ దేహం కావాలి, ఎన్నిటికీ తినాలంటే ఈ దేహం కావాలి, నీ పిల్లలు కావాలంటే దేహం కావాలి, పెళ్లి చేసుకోవాలంటే దేహం కావాలి. ఇన్నిటికి కారణమైన ఈ దేహం కోసం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఈ దేహం కోసం కేటాయించుకోవాలి. సూర్య నమస్కారం పొద్దున్నే 5 o'clock 1 అవర్ మెడిటేషన్, 1 అవర్ అండ్ సూర్య నమస్కారాలు, 2 జోడెట్ల బండిలాగా. ఎందుకంటే చాలామంది కూడా మనకేంటంటే ధ్యానం చేసి సరిపోతుందని కూర్చుంటున్నారు. ధ్యానం చేసేది ఏంటంటే అది 1, దాని నుంచి మన సపోర్ట్. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఈ బంధాల నుంచి, ఫ్యామిలీ నుంచి విడిపడి మన కష్టాల్లో బయటికి వెళ్ళాలంటే ఈ దేహం కూడా మనం కోఆపరేట్ చేయాలి. ఎక్కడికంటే అక్కడ చలక్కన వెళ్ళిపోవాలి, చలక్కన రావాలి, ఎక్కాలి, బస్సు ఎక్కాలి, దిగాలి, అక్కడ పలకరించాలి. అంటే ఇన్నిటికి మూమెంట్గా ఉండాలంటే ఈ దేహాన్ని గురించే అలా కళ్ళు మూసుకొని చేస్తే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనకు యాక్టివ్గా ఉండాలంటే సూర్య నమస్కారాలు, ఆసనాస్, ప్రాణాయామం, కపాళీభాత్ ఇది కూడా మనం చేస్తుంటే 2 జోడెడ్ల బండిలాగా, ఒక బండి ఎద్దు లాగి ఒక ఎద్దు లాగలేదు కూడా బండి ముందుకెళ్ళదు. ఆత్మ పర్ఫెక్ట్గా, దేహం పర్ఫెక్ట్గా 2 కలిసిందనుకోండి, ఇదే ఏగం అంటారు. అదే మాకు తెలియదు ఇంగ్లీష్లో. ఈ 2 కలిసి వెళ్తే అంత ఈజీగా బండి ఉంటుంది, బండి అంత తొందరగా మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరవచ్చు అని సత్యాన్ని తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఏలేలకు పెట్టి బట్టల షాపుల్లో బట్టలు కొనుక్కుంటాం, బంగారు సభలో బంగారు వేసుకుంటాం. దేహం సరిక్రమక్కన లేనప్పుడు మరి ఎంత కాస్ట్లీ బట్టలు వేసినా కానీ దానికి వాల్యుయేషన్ ఉండదు. దేహం లోపల శుద్ధిగా ఉండి ఆరోగ్యంగా ఉంటే తక్కువ బట్టలు వేసినా కానీ నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది, ప్రపంచానికి ఆగపడుద్ది. కాబట్టి బాగా కడుపు నొప్పి ఉంది, మెడ నిండా నగలేసుకున్నావు, కొత్త చీర కట్టుకున్నావు, పెళ్ళికి వెళ్ళావు, ఆనందం మొహలు కనిపిస్తుందా అనేది ఉండవు అంటుంటాం. అదే ఆరోగ్యంగా ఉండవు, 10 రూపాయలు షర్ట్ వేసుకున్నావు, 100 రూపాయలు చీర కట్టుకున్నావు, అలా చాలా 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 నడుస్తూ హాయ్ 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 అనుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మన లోపల ఉండ, బాడీ లోపల ఉండ ఆరోగ్యమే మనల్ని ముఖంలో ఆ తేజస్సును చూపిస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని ఈ సందర్భంగా మనకి ఇలాంటి అద్భుతమైన ఈ వేగాడే రోజు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు నవ్వు వచ్చింది నాకు. అదే మా సినిమా ఆడియో ఫంక్షన్ అంటే శిల్పారాం కళ ఏదికి ముందు లోపల ఎంతమంది ఉంటారో బయట లోపలికి నాట్ అలౌడ్ అని చెప్పి బయట నుంచి అంతమంది ఉంటారు. కానీ ఇది యాగం, అద్భుతం, ఆత్మ పైన భగవంతుడు సత్యం నడవటానికి అందరికి ధైర్యం చాలదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా ధైర్యవంతులు, డైమండ్స్, గోల్డ్. థ్యాంక్ యూ నా బంగారు తల్లు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు చాలామంది ఉన్నారు. పిరమిడ్ సంస్థని భుజాన వేసుకొని ముందుకు నడుపుతున్న నా పెద్దలు, గురువులు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు మనకు అంత ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపిన మాస్టర్స్కి మనం ఎంత ఉల్లాసాన్ని, ఉత్సాహంతో చప్పట్లు కొట్టాలి మరి. మరొక్కసారి గట్టిగా చప్పట్లు మన మాస్టర్స్కి. ఇలానే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసుకున్నారు మాస్టర్స్. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ యోగ స్థితిలో ఉంటూనే ఉంటారు. ఏ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థితిని ఎక్కడ దాటకుండా మనం చూస్తూనే ఉంటాం టీవీలో. చాలా చక్కగా స్పిరిచువాలిటీ కోసం మాట్లాడతారు. చాలామంది ఎంతో సూపర్ స్టార్స్ వీళ్ళ కోసము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన
వేలలో ఒక్కరు కాబట్టే అంత ప్రత్యేకమైన గుర్తింపు. చాలామంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పవర్ స్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు అందరూ ఉంటారు. కానీ ఒక యోగికి సమానం కాదు వాళ్ళు. ఒక యోగి లక్షల్లో కూడా కోట్లల్లో ఒక్కరు మాత్రమే ఒక యోగి అవ్వగలరు. సో మరి అలాంటి యోగుల్ని ఈరోజు మనం డైరెక్ట్గా చూడటం ఒక అదృష్టము.